నమస్తే, నేను మీ శ్రీనివాస్ ఆచారి. వెల్కమ్ టు మై ఛానల్. వెల్కమ్ టు న్యూ వ్లాగ్. ఈరోజు ఒక కొత్త ఇన్ఫర్మేషన్ అనమాట. మహాకుంభమేళ 2025. ఎవరైతే ఎవరైతే ఫ్లైట్లో వెళ్తారో వాళ్ళ గురించి ఒక ట్రిప్పు. జనరల్గా 28th నైట్ 28th రాత్రి జరిగిన సంఘటన చాలా విచారకరం అనమాట. కొన్ని ప్రాణాలు కూడా పోయినాయి. దాని తర్వాత గవర్నమెంట్ అలర్ట్ అయిపోయి జనము ఎప్పుడైతే పెరుగుతుందో, ఇప్పుడు రాబోయే పర్వదినాలు ఉన్నాయి, 4 తారీఖు, దాని తర్వాత 12th, తర్వాత 26th, ఇంకా కొన్ని మధ్యలో కొన్ని ప్రత్యేకమైన రోజులు. ఎప్పుడైతే జనం పెరుగుతారో అప్పుడు ఏం చేస్తుందంటే ప్రయాగరాజు చుట్టుపక్కల ఉన్న హైవేస్ అంతా బ్లాక్ చేస్తుంది. మీరు ఎవరైతే అంటే హైదరాబాద్ నుంచి అనుకోండి, కాన్పూర్ వయా ప్రయాగరాజ్, లక్నో ప్రయాగరాజ్, దాంతోపాటు అయోధ్య పోయి అయోధ్య నుండి కూడా ప్రయాగరాజ్ పోతున్నారు, వారణాసి పోయి కూడా ప్రయాగరాజ్ పోతున్నారు. సో గోరఖ్పూర్ నుండి కూడా ప్రయాగరాజ్ వస్తారు. 350 కిలోమీటర్ ఏదో ఉంది, 6-8 hours జర్నీ ఏదో ఉంది. సో నేను చెప్పేది ఏంటంటే, మీరు కనుక ఎయిర్పోర్ట్ నుండి ప్రయాగరాజ్ పోవాలనుకుంటే చాలామంది ఏం చేస్తారంటే క్యాబ్లు అవి బుక్ చేస్తారు. ఏదైనా రోడ్ బ్లాక్ అయినప్పుడు క్యాబుల్లో ఆపేసేస్తారు అనమాట. ప్రయాగరాజ్లో హెవీ క్రౌడ్ వచ్చినప్పుడు సింపుల్గా ఎంట్రీ బంద్ చేస్తారు. ప్రయాగరాజ్ అంటే వెళ్ళారు ఎంట్రీలు బంద్ చేస్తారు అనమాట, ఈ క్రౌడ్ను కంట్రోల్ చేయడానికి. ఎందుకంటే 28th జరిగిన సంఘటన చాలా విచారకరం అనమాట. దాంతో గవర్నమెంట్ అంతా అలర్ట్ అయిపోయింది. సో నేనేమంటున్నానంటే, మీరు అలాంటి సిచ్యుయేషన్కి ఇట్లా ఎదురైనప్పుడు బెటర్ ఎయిర్పోర్ట్ నుండి నియరెస్ట్ రైల్వే స్టేషన్ పోండి. రైల్వే స్టేషన్ నుండి ప్రయాగరాజ్కు కనెక్టివిటీ ఉన్నదన్నమాట. 4-5 రైల్వే స్టేషన్స్ ఉన్నాయి. బెటర్ అట్లీస్ట్ ఒక 2-3 గంటలలో అయితే వెళ్తారు. అక్కడ ఆపేది ఏముండదు, బెటర్ అనమాట. మీరు క్యాబ్ తీసుకుర్రు, మధ్యలో వెళ్ళిన తర్వాత రోడ్ బ్లాక్ అయిందనుకోండి, మొత్తం పేమెంట్ చేయాలి, వెయిట్ చేయాలి. అంటే ప్రయాగరాజ్ చుట్టుపక్కల వెళ్ళే ఇంకా ఉన్నాయి కదండి ప్రదేశాలు, ఎక్కడ ట్రాఫిక్ జామ్ చాలా అనమాట. ఎక్కడ చూడు ట్రాఫిక్ జామే ఉంటుంది. కాబట్టి నా బెస్ట్ సజెషన్ ఏంటంటే క్యాబులు బుక్ చేసుకోకండి. మీరు ఎయిర్పోర్ట్లో దిగినాక అక్కడ క్యాబ్ మాట్లాడుకోండి. ఎక్కడైనా క్యాబ్ ఫెసిలిటీస్ ఉన్నాయి, చాలా క్యాబ్స్ ఉన్నాయి. అక్కడ నుంచి వెళ్ళండి. అట్లీస్ట్ మీరు 200 కిలోమీటర్లు 100 కిలోమీటర్లు ప్రయాణం చేస్తే 100 కిలోమీటర్ల డబ్బులే కట్టవచ్చు. మామూలుగా ఎయిర్పోర్ట్ దగ్గర మాట్లాడుకోండి. మీరు యాప్లలో బుక్ చేసి మాత్రం డబ్బులు కట్టాల్సిందే. సో ఇదొక పాయింట్. రెండోది, రెడ్ బస్లో మీరు ఆన్లైన్ యూపీ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ బస్సులు ఏవి బుక్ చేసుకోకండి. మాకు అదే పరిస్థితి అయింది. సో సిటీలో ఉన్న బస్ స్టాండ్స్ అంతా మొత్తం క్లోజ్ చేసారు. సిటీ బయట చుట్టూ 20 కిలోమీటర్ దగ్గర తాత్కాలికమైన బస్ స్టాప్స్ అయితే పెట్టారనమాట. నేనేమంటున్నానంటే ప్రయాగ్రాజ్ నుండి కాన్పూర్, లక్నో, గోరఖ్పూర్, వారణాసి, అయోధ్య ఇక్కడ వెళ్ళేటోళ్ళు ఈ ఆన్లైన్ బస్సులు అయితే బుక్ చేసుకోకండి. మీకు అక్కడికి వెళ్ళిన తర్వాత అసలు ఆ బస్సు దేవులాడుకోనికే మీ బస్సు వెళ్ళిపోతుంది. ఆ దేవులాడుకునే టైంలోనే వెళ్ళిపోతుంది. ఎవరు ఇన్ఫర్మేషన్ ఇచ్చేటోళ్ళు లేరు. మీరు డబ్బులు పెట్టి టికెట్ కొనుక్కొని వెళ్ళిపోండి. ఏసీ బస్సులు, నార్మల్ బస్సులు అన్నీ ఉంటాయి, డబ్బులు ఇచ్చి తీసుకోండి. అసలు ఏ బస్సు ఏదనేది మీకు తెలియదు. అంత గందరగోళం అనమాట. ఆ డబ్బులు కూడా రావు, వేస్ట్ దండగా. సో ఇది మెయిన్ ఇంపార్టెంట్. బెటర్ మీరు ఇక్కడ నుంచి ట్రైన్లలో వెళ్ళిపోండి. అది జనరల్, సెకండ్ క్లాసు చాలా ఉన్నాయి ట్రైన్లు. బెస్ట్. అంటే క్రౌడ్ ఎప్పుడు పెరుగుతుంది ఎప్పుడు తగ్గుతుంది అనేది తెలియదు. మెయిన్ పర్వదినాలలో ప్రాబ్లం ఏమవుతుందంటే చుట్టుపక్కల జార్ఖండ్, బీహార్, యూపీ, ఎంపీ, ఛత్తీస్గఢ్ వీళ్ళు ఉన్నారు కదా, ఈ పర్వదినాలకు 1-2 రోజుల ముందు వచ్చి అక్కడే స్టే చేసి పర్వదినం నాడు అమృత స్నానం చేసుకొని బయలుదేరుతుంది. దాంతో క్రౌడ్ పెరుగుతుంది. రాబోయే రోజుల్లో ఒక 3-4 రోజులు అలాంటివి ఉంటాయి. సో జాగ్రత్తగా అన్నమాట. అక్కడ బైకులు, ఈ రిక్షాలు టైం బట్టి నడుస్తున్నాయి. 1-2 కిలోమీటర్ చాలా, అంటే ఒక బైకు ఒక 1-2 కిలోమీటర్ పోవాలంటే 500 రూపాయలు. ఈ రిక్షా వాడి ఇష్టం అన్నమాట. సో అట్లీస్ట్ ఒక 5 కిలోమీటర్ నడవడానికైతే రెడీగా ఉండండి. బెటరు
సరస్వతి ఘాట్, కిలా ఘాట్, ఎవరైతే నార్త్ యమునా పైన నార్త్ దిక్కుండే ఏవైతే ఘాట్స్ ఉంటాయో అక్కడ అవాయిడ్ చేయండి. బెటర్ అరియల్ ఘాట్ లేదంటే జూసీ అక్కడ ఉండండి. ఎందుకంటే ఇంత క్రౌడ్ ఉండట్లేదు, తక్కువ క్రౌడ్ ఉంటుంది. అక్కడ నుంచి మీరు సంగమానికి పోవచ్చు, ఘాట్లు కూడా ఉన్నాయి అన్నమాట. గుర్తుపెట్టుకోండి, అరియల్ ఘాట్. పార్కింగ్ కూడా ఉన్నాయి, ఏదైనా వెహికల్లో పోయిన వాళ్ళు పార్కింగ్ కూడా చేసుకోవచ్చు. జూసీలు ఉన్నాయి, అరియల్ ఘాట్లు ఉన్నాయి అన్నమాట. బెటర్ మీకు అంత క్రౌడ్ వద్దు, క్రౌడ్ ఇబ్బంది అనుకుంటే మీరు అరియల్ ఘాటు, జ్యూసీ ఘాట్ వెళ్ళండి అనమాట. ఇవి సౌత్లో ఉంటాయి, సంగమం పక్కనే ఉంటాయి. మీకు బెటర్ అనమాట. మీకు అంత క్రౌడ్ వద్దు. నార్త్ పైన ఏదైతే అక్బర్ ఫోర్ట్ ఉంటుంది కదా, అక్బర్ ఫోర్ట్ పక్కన ఉండే ఘాట్లు ఉంటాయి చూడండి, అవి ఫుల్ జనాలు అయితే ఉంటారు. నెక్స్ట్ చలి అయితే విపరీతంగా ఉంది. కొంచెం స్వెటర్లు, హ్యాండ్ గ్లౌజులు అవన్నీ తీసుకోండి. షార్ట్ టర్మ్ పోయేటోళ్ళు ఏం చేస్తారంటే అక్కడనే ఎక్కడైతే ఘాట్లు ఉంటాయో అక్కడనే మీకు ప్లాస్టిక్ కవర్ అమ్ముతారు, ప్లాస్టిక్ కవర్ తీసుకుంటారు, అక్కడే వండుకుంటారు, స్నానం చేసుకొని మార్నింగ్ వెళ్ళిపోతారు అనమాట. మీకు రూమ్స్ కూడా అరియల్ ఘాట్ సైడ్, జ్యూసీ సైడ్ జర తక్కువ ఉన్నాయి, కొంచెం దూరం ఉంటాయి. 5,000 మినిమం 6,000 అట్లా ఉన్నాయి. అది ఒకటన్నమాట. సో ఇంకొక ముఖ్యమైన విషయము, కొంచెం క్యాష్ క్యారీ చేయండి. ఏటీఎమ్స్ ఉన్నాయి, ఒకటి కాకుండా ఒకటి దొరకవచ్చు. ఫిర్బీ వెళ్ళేటప్పుడు క్యాష్ క్యారీ చేయండి. కొంచెం 10లో 20లో 100s. ఎందుకంటే క్యాబ్ అని కాదు, ఈ రిక్షాస్ కానీ, దాంతోపాటు బైక్లోళ్ళు కొన్ని ఫుడ్ తినే దగ్గర క్యాష్ అడుగుతారు, ఎస్పెషల్లీ క్యాష్ అడుగుతారు. సో దాన ధర్మాలు చేసుకోవడం దేనికైనా ఒక క్యాష్ అయితే 5,000 ఎంతో చిల్లర అయితే తీసుకుపోండి. మోస్ట్ ఇంపార్టెంట్, ఎస్పెషల్లీ ఈ రిక్షాస్ వీళ్ళు క్యాష్ అడుగుతారు. ఒక 100 నోట్స్ కానీ 20 రూపీస్ నోట్స్ కానీ కొంచెం అయితే తీసుకెళ్ళండి. భద్రతా చర్యలు అంటే అక్కడ సిస్టమ్ చాలా స్ట్రిక్ట్గా ఉందన్నమాట. చాలా అంటే బ్రహ్మాండంగా ఉంది, భయపడాల్సిన అవసరం లేదు. హ్యాపీగా వెళ్ళి అమృత స్నానాన్ని చేసుకోవచ్చు, అందులో ఏం సందేహం లేదు. కట్టుదిట్టమైన చర్యలు అన్నమాట. ఖాళీ ఏంటంటే ఒక రూమ్స్ కానీ ట్రాన్స్పోర్టేషన్ గవర్నమెంట్ నియంత్రించలేకపోతుంది అన్నమాట. చాలా కాస్ట్, హెవీ కాస్ట్. ఇదైతే ఇక దాన్ని మనం ఏం చేయలేము. సో ఇవ్వండి ఈ ట్రాన్స్పోర్ట్, ఇవి నేను చెప్పిన కదా, కొంచెం జాగ్రత్తగా వాడుకోండి. ఎందుకంటే ట్రాఫిక్ జామ్ అనేది కామన్ అయిపోయింది అక్కడ. బై రోడ్ అనేది మ్యాక్సిమం ట్రాఫిక్ జామ్. బస్సు కూడా అంతే, ఎప్పుడు ఆపేస్తారో తెలియదు. 29th మార్నింగ్ నుండి 30th వరకు కూడా ఒక 24 hours మొత్తం హైవేస్ బ్లాక్ చేశారు. సో ఒక ట్రైన్సే ప్రయాగరాజ్కు వెళ్ళడానికి ఉండే, అంతే. ట్రైనే మీకు ఎంట్రీ, మిగతా అన్నీ బ్లాక్ అయిపోయినాయి. సో రాబోయే పర్వదినాలలో అలాంటిది రాకుండా ఈ టిప్ అయితే పాటించండి. సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. సో మీ శ్రీనివాస్ ఆచారి, నమస్తే.